ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే. కురు పాండవ సేనల మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతోంది. రాధేయుని దాటికి పాండవ యోధులు ఆగలేక ప్రాణభీతితో పారిపోతున్నారు. కర్ణుణ్ణి ఉపేక్షిస్తే పాండవ సైన్యం బ్రతికి బయటపడ్డం జరగదని అర్జునుడు గ్రహించాడు. రథాన్ని రాధేయుని దిక్కుగా నడపమని పార్థుడు తన సారథి అయిన కృష్ణుని కోరాడు. ఆ రోజు అటు కర్ణుడో, ఇటు అర్జునుడో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతికి ఉండాలన్న పట్టుదలతో ఉన్నాడు అర్జునుడు. అర్జునా! ఈవేళ కర్ణుడు అమిత పరాక్రమంతో చెలరేగుతున్నాడు. మన వీరులలో ఘటోత్కచుడు మినహా మరెవ్వరూ కర్ణుని ఓడించలేరు. రాధేయుడి దగ్గర మహేంద్రుడు సాధించిన వైజయంతి అనే మహాశక్తి ఉంది. అది అతని దగ్గర ఉన్నంత వరకు నువ్వు అతని ముందుకు పోవడం మంచిది కాదు అని కృష్ణుడు చెప్పాడు. వైజయంతి వజ్రాయుధం లాంటిది. దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు. దానిని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు. అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకు పోకుండా అడ్డు తగిలాడు. బలపరాక్రమాలతో పార్థునికి తీసిపోనివాడు, మహాయుద్ధంలో మొనగాడు, భీముని పుత్రుడు అయిన ఘటోత్కచుని యుద్ధంలోకి దింపాడు. అప్పుడు ఘటోత్కచునికి కర్ణుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవ సేనలు నిలబడలేకపోయాయి. అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు. వెంటనే జటాసురపుత్రుడు, పాండవ విరోధి, అన్ని విధాలా ఘటోత్కచునికి సముడు అయిన అలంబసుణ్ణి ఘటోత్కచుని మీదకు పంపాడు. ఆ రాక్షస వీరులిద్దరి మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఘటోత్కచుడు అలంబసుని శిరస్సును ఖండించి దానిని దుర్యోధనుడి మీదకు విసిరేశాడు. దుర్యోధనుడికి కన్నీళ్లే తక్కువ. కర్ణుడి దగ్గరికి వెళ్లి, ఎంత కష్టమైనా నువ్వీరోజు ఘటోత్కచుని వధించి తీరాలి. లేకపోతే మన పక్షాన ఏ ఒక్కడూ మిగలడు. నీదే భారం అని ప్రాధేయపడ్డాడు. దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువుని ఆపదలో ఆదుకోవడం, కౌరవులను రక్షించడం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు. అర్జునుణ్ణి హతమార్చేందుకు అంతవరకు దాచి ఉంచిన వైజయంతిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కచుడు గజగజలాడిపోయాడు. తన శరీరాన్ని పెద్ద పర్వతం మాదిరి పెంచుకున్నాడు. ప్రాణభీతితో పరిగెత్తాడు. పరిగెత్తుతున్న ఘటోత్కచుడిని వెంటాడి అతని గుండెల్ని చీల్చింది వైజయంతి. భీకరంగా అరుస్తూ ఘటోత్కచుడు నేలకూలాడు. అది చూసి పాండవులందరూ పెద్ద పెట్టున ఏడ్చారు. కృష్ణుడు మాత్రం సంతోషపడ్డాడు. పాండవులు దుఃఖపడుతుంటే కృష్ణుడు సంతోషపడడం అర్జునునికి ఆశ్చర్యం కలిగించింది. మాధవా, నీ ఆనందానికి కారణమేమిటి అని అడిగాడు. అర్జున, నిన్ను నేలకూల్చే మహాశక్తి నేటితో అంతరించిపోయింది. దానితో పాటు కర్ణుడి ఆయుర్దాయం కూడా తరిగిపోయింది. కర్ణుడి కవచ కుండలాలు తీసుకుని మహేంద్రుడు ఇంతకు మునుపే రాధేయుణ్ణి సగం నిర్జీవుని చేశాడు. ఇప్పుడు కర్ణుడు తన అపూర్వ శక్తివంతమైన ఆయుధం వైజయంతిని ఘటోత్కచుడి మీద ప్రయోగించడం వలన పూర్తిగా శక్తిహీనుడయ్యాడు. దానితో నీ మరణం తప్పిపోయింది. మీ జయం తథ్యమైంది. ఘటోత్కచుడు చనిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కాని ఏం చేయగలం? తప్పనిసరై పన్నిన వ్యూహమిది అన్నాడు కృష్ణుడు. ఇలా పాండవుల కోసం ఘటోత్కచుడు ప్రాణాలు కోల్పోయాడు.